ఒక్క అమ్మాయి తప్ప ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన అభిమానులకి, సినిమా చిన్నదా పెద్దదా అని కాదు, ఆశీర్వదించడానికి వచ్చిన ఈ ఆడియో ఫంక్షన్ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. ఈ వేదికకి ముఖ్య కార్యక్రమమైనటువంటి మన మిక్కీ జే మేయర్ గారు అందరూ తన గురించి మాట్లాడారండి. ఒక చిన్న విషయం ఏంటంటే, మ్యూజిక్ అందరూ ఇస్తారండి. మనకి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, మన తెలుగులో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళలో మిక్కీ జే మేయర్ గారికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయన అన్ని పాటలు మంచిగా ఇస్తారు, కానీ ఒక మెలోడీ గుండెల్లో 10 కాలాల పాటు మిగిలిపోయే మెలోడీస్ ఆయన అద్భుతమైన ఈ మధ్యకాలంలో మనకు తెలుగులో ఇచ్చారు. అవి 10 కాలాల పాటు ఉండిపోతాయి. సో అలాంటి నేను మెలోడీ అంటే ప్రాణం ఇస్తాను. అలాంటి మెలోడీస్ ఇచ్చే మిక్కీ జే మేయర్ గారికి ముందుగా సార్ థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు తెలుగు పరిశ్రమకు ఉండడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక ఈ సినిమా ఒక్క అమ్మాయి తప్ప డైరెక్టర్ రాజసింహ గురించి చెప్పాలి అని అంటే అందరూ మొత్తం చెప్పారండి. అసలు అతని గురించి కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. కానీ డెఫినెట్లీ ఆయన ఒక సరస్వతి పుత్రుడు, నాలుక మీద సరస్వతి ఉంటుంది, ఒక మంచి కష్టపడే వ్యక్తి. అలాగే తనతో నాకున్న అనుబంధం ఏంటి అని అంటే, ముందుందంతా తీసి పక్కనేస్తే సరైన వాళ్ళు నాకు గ్యారెంటీ తను కొంత హెల్ప్ చేశాడండి స్క్రిప్ట్ పరంగా. సో అది ఈరోజు ఈ స్టేజ్ మీద చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది మామూలుగా డైలాగ్ చెప్పే ఇది కాదు, ఇంకొక ఇది కాదు. రాజసింహకి అండ్ మీ ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక్కడికే నేను చెప్పేది ఏంటంటే, సినిమా పెద్దదా చిన్నదా అని చూడరు ప్రేక్షకుడు, మంచిదా కాదా అని చూస్తారు. తప్పకుండా ఈ సినిమా చిన్నదా పెద్దదా అని కాదు, మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రాణం పెట్టి తీస్తామని చెప్తున్నాం, మనం ప్రాణం పెట్టి తీస్తున్నామని, కానీ ప్రేక్షకులు కూడా ప్రాణం పెట్టే చూస్తారండి, డబ్బులు పెట్టి కాదు. డెఫినెట్లీ ప్రతి సినిమా బాగుండాలనే కోరుకుంటారు. ఒక మంచి సినిమా తీసుకొచ్చి మీ ముందు పెడితే, నిన్నగాక మొన్న ఎగ్జాంపుల్ నేనే, సరైనోడు తీసుకొచ్చి మీ ముందు పెడితే నెత్తిమీద పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా కూడా ఒక్క అమ్మాయి తప్ప ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించి తెలుగు పరిశ్రమలో ఒక మంచి సినిమాగా నిలబడాలి అని చెప్పి కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, ఈ సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ బోయపాటి.